ఆ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన నితిన్కి ప్రస్తుతం అంతుపట్టలేని ఆనందం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు అతనికి ఇచ్చిన ఆఫర్ అలాంటిది అని చెప్పాలి కూడా. ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా సమంత నితిన్ కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా రిలీజ్కు ముందు ఆ ఇంటర్వ్యూలో సమంతని యాంకర్ మీ లవ్ గురించి చెప్పరా అని అడగ్గా, చెప్పాను కదా నా లవర్ నేమ్ ఎంతో మొదలవుతుంది అని అనటమే కాకుండా ఈ ఇయర్లో మీకు నేను చెప్పదలుచుకోలేదు, నెక్స్ట్ ఇయర్లోనే చెబుతాను అనటం కూడా జరిగింది. ఇక అసలు విషయానికి వెళ్తే నితిన్ పెళ్లి విషయం కూడా వచ్చిందండి. నితిన్ పెళ్లి విషయం మాట్లాడుతూ నితిన్కి మీరు అమ్మాయిని చూశారా అని అడగ్గా, అది నేనే కదా అనేసింది సమంత. అందుకు యాంకర్, అయితే ఇంకేంటి ఈరోజు మంచి ముహూర్తం, దండలు తెప్పిస్తాను, ఈరోజే స్టూడియోలో మార్చుకోండి అన్నది. అలా అనగానే సమంత ఇక్కడ లేదు లేదు అంది. అందుకు యాంకర్ గారు అన్నారు, తర్వాత మీకు ఇష్టమైన చోట చేసుకోండి అన్నారు. అందుకు సమంత ఏవండి మీరు ఏం చెబుతారు అంది నితిన్తో. సమంత అడిగిన ఆ ప్రశ్నకి నితిన్ ఏమన్నారో జాగ్రత్తగా వినండి చెబుతాను. నితిన్ ఈ విధంగా అన్నారండి, ఏమీ లేదు, మా ఇంటి మీదకి ఒక ముఠా వచ్చి నన్ను కొట్టేసి తన్నేసి వెళ్ళిపోతారు అని చెప్పారు. అందుకు సమంత నవ్వు చూసే మనకి నవ్వు ఆగదు అని చెప్పేలా నవ్విందండి. ఇక ఇదంతా పక్కన పెడితే నితిన్కి పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అని మనందరికీ తెలిసిందే. ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ గారు తన సొంత తోటలో మామిడి పళ్ళు పండించి తన ఆప్తమిత్రులకి పంపాడు. అందులో ఒకరు నితిన్ అవ్వటం నితిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడని కూడా చెప్పాలి. ఇక నితిన్ తనకి పవన్ గారు పంపిన ఆ మామిడి పళ్ళని ఫోటో తీసి ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. ఇక ఆ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం థియేటర్స్లో విజిల్స్ పడుతున్నాయట, అంత బాగుందట సినిమా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎస్జే సూర్య డైరెక్షన్లో వస్తున్న సినిమా షూట్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.